భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో జాతరలకు అనుమతులు లేవని డిఎఫ్ఓ కిష్టా గౌడ్ తెలిపారు. బంజరా జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 27 నుంచి 5 రోజుల పాటు సాధుభవానీ జాతర నిర్వహిస్తామని, వచ్చిన అప్లికేషన్స్ను కూడా రిజెక్ట్ చేశామని చెప్పారు. గుడి రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. నిబంధనలు ఉల్లంఘించి జాతరలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైట్ బంజారా జేఏసీ సంఘాల ఆధ్వర్యంలో దాదాపు 5 రోజులు 27 జనవరి నుంచి 2 తారీఖు ఫిబ్రవరి వరకు ఇక్కడ సాధ్యభావాని జాతర జరుగుతుందని చెప్పి దాదాపు ఈ చుట్టుపక్కల అన్ని జిల్లాలలో కూడా వాల్ పోస్టర్స్ వేయడం జరిగింది. అది కూడా రేగల క్రాస్ రోడ్ ప్రాంతంలో తీరా మాకు కూడా అప్లికేషన్ ఇవ్వడం జరిగింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి. ఆ అప్లికేషన్ వెరిఫై చేసినప్పుడు అదంతా కూడా మా చాతకొండ రిజర్వ్ ఫారెస్ట్ లో పడుతున్నందువల్ల, అది కంపార్ట్మెంట్ నెంబర్ 1 ఆ చాతకొండ RF లో పడుతున్నందువల్ల వాళ్ళ అప్లికేషన్ మనం రిజెక్ట్ చేయడం కూడా జరిగింది. ఇక్కడ అంతకుముందు కూడా ఎలాంటి జాతర జరిగిన దాఖలాలు కానీ, అక్కడ దేవాలయం కానీ ఆలయాలు ఉన్న దాఖలాలు ఏమీ లేనందున వాళ్ళ అప్లికేషన్ రిజెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఈ రోజు హైకోర్టులో కూడా వెళ్ళడం ఆశ్రయించడం జరిగింది. గౌరవ హైకోర్టు గారు కూడా వారికి వాళ్ళ పిటిషన్ డిస్మిస్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న భక్తులందరూ కోరేది ఏంటంటే, ఇది అటవీ ప్రాంతం. అటవీ ప్రాంతాల్లో ఈ జాతరలకు కానీ మన రిలీజియస్ యాక్టివిటీస్ చేయడానికి కానీ అక్కడ అనుమతించబడదు. కాబట్టి అలాంటి ఏమైనా యాక్టివిటీస్ చట్ట వ్యతిరేకంగా చేసినట్టయితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. బంజారా జేఏసీ సంఘాల ఆధ్వర్యం